అవ్వల్లారా అయ్యల్లారా మీ పొల్లగండ్లను మన సర్కార్ బల్లకే వంపుర్రి. మేమీడ బొక్కులు కాపీలు పెన్నులు పెన్సిళ్ళు బూట్లు బడి బట్టలు ఇస్తున్నాం. పొద్దున నాష్టతో పాటు మాపడ్జాం సన్న బియ్యంతోని బువ్వ కూడా పెడుతున్నాం. మరెందుకు మీరు ప్రైవేటు బల్లెకు తోలి ఖర్చుల పాలైతారు? జర సర్కార్ బల్లెకు వంపుర్రి అని గవర్నమెంటోళ్ళు మొరో మొత్తుకున్న సూత అవయ్యలు గినకుండా ప్రైవేటు బల్లకే వంపుతాండ్రు. పంపిగిట్ల నెత్తి నోరు కొట్టుకుంటాన్లు. చదువు సారేడు బలపాలు దోషడు అన్న తీర్లనే ఉన్నది కొన్ని ప్రైవేటు బళ్ళ ముచ్చట. అరే ఆలు చదివే పొలగాండ్లకు సుత బండెడు పుస్తకాలు కొనాలే అని షరతులు పెడతాండ్రు. మీదికేంచి బొక్కులు కొంటే బడి బట్టలు ఉచితమాట. గిట్లా ఆడిడని ఏం లేదు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రైవేటు బల్లే చూసినా ఇదే కథ. ఒక్క ముక్కలు చెప్పాలంటే ప్రైవేటు బళ్ళన్నీ చిన్నపాటి పుస్తకాల దుకాణాలైనాయి. మూటలకు మూటలు తెచ్చి అయ్యవల కాడ వేలకు వేలు గుంజుకుంటూ పెద్ద దందానే చేస్తున్నారు. అదే పాయ 9దో 10దో చదివే పొలాన్లకు పుస్తకాలు సంచి నిండి ఇచ్చిండ్రంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఎల్కేజీ యూకేజీ నర్సరీ చదివే పొలగాన్లకు సుత సంచులు నింపుతారు. అసలుకైతే బుడ్డ పొలగాన్లు పలకా బలపం బట్టి రాసుడే మా ఎక్కువ. అసోంటిది బొక్కులు కాపీలు రాస్తుండొచ్చునా ఇలా కథ కాకుంటే అని గులుగుతాండ్రు పొలగాన్లు అయ్యవలు. అట్లని బయట కొంటామంటే ఒప్పుకుంటలేరు. ఎవ్వలి బడి బొక్కుల మీద వాళ్ళ అట్టలేసి ఖచ్చితంగా మా బడి బొక్కులు మా బల్లెన కొనాలే అని షరతులు పెడుతున్నారు చాలా మంది. అట్లనే టైలు బెల్టులు బడి బట్టలు ఇంకా షెడ్ర పడ్ర అన్ని బల్లెన కొనాలని కండిషన్లు పెడుతుండ్రు. దీంతో జేబులు గుల్ల చేసుకుంటారు జనాలు. లెక్కకైతే ప్రైవేటు బల్లె పుస్తకాలు ఇంకా బడి బట్టలు అమ్మొద్దని గట్టి రూల్ ఉన్నది. అయినా సుత ఆ రూలుకు తూటి పెట్టి షెర్ల బార్లు తోలి కొమ్ముల బేరం చేసినట్టే చేస్తున్నాయి ప్రైవేటు బళ్ళు. అట్లా 1వ తరగతి పొలగాన్ల బొక్కులకే 4-5 వేలు అవుతున్నాయంటే ఇక 9-10 చదివేటోళ్లకు ఎంత కావాలనో చూడుర్రే. ఇప్పటికన్నా ప్రైవేటు బళ్ళ మీద విద్యాశాఖ వాళ్ళు నజరు పెట్టి దుకాణాలు బంద్ చేపియ్యుర్రి. లేకుంటే వీళ్ళ దోపిడికి ఆరిపోయేటట్లున్నామని గరం అవుతుండ్రు చాలా మంది. చూడాలి మరిగా ఏం చేస్తారో.